టుడేస్ టాపిక్ ఈజ్ లైఫ్ ఈజ్ హార్డ్ వర్క్. లైఫ్ ఈజ్ హార్డ్ వర్క్ అంటే కష్టపడి పని చేసే వాళ్ళకి ఏ మేలు కొదువ ఉండదు. జనరల్గా లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటిదంటే ఇక్కడ మనం ఒక లెసన్ నేర్చుకున్నాం చూడండి. ఇక్కడ ఏమేం చేస్తుంది, ఇక్కడ ఏమేం చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఏమో డల్గా కూర్చుంది, ఇంకా ఆలోచిస్తూ కూర్చుంది. ఇవేం చేస్తుంది, అన్ని కూరగాయలన్నీ సర్ది పెడుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు అమ్ముతారు. ఇప్పుడే ఈమెకేమో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటిదంటే మా పిల్లలు ఎప్పుడు పెద్ద అవుతారు, మా పిల్లల్ని ఎప్పుడు ఇంజనీర్ డాక్టర్ చేయాలి, ఇలా వీళ్ళ హస్బెండ్ ఏమో ఎక్కువ తాగి కొడతాడు. ఈమె ఆలోచిస్తూనే కూర్చుంది. ఈమెకు కూడా అదే ప్రాబ్లం ఉంది. కానీ ఈమె మంచిగా హ్యాపీగా కూర్చుంటూ అన్నీ సర్దుకుంటూ కూర్చుంది. ఈమె డల్గా ఉండడం వల్ల ఈమె దగ్గరికి ఎవ్వరు రావట్లేరు. ఈమె హ్యాపీగా ఉండడం వల్ల ఈమె దగ్గర అన్నీ కొనుక్కుంటారు. కానీ ఈమె దగ్గర అన్ని రకాలు ఉన్నాయి, కానీ ఈమె దగ్గర ఒకే రకాలు ఉన్నాయి. కానీ ఈమె దగ్గర ఈమెమో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది, ఈమెమో ప్రజెంట్ యూజ్ చేసుకుంటుంది. ఈమె ఇప్పటి గురించి చేస్తుంది కానీ ఈమె ముందటి గురించి ఎందుకు ఆలోచిందో తెలియదు. ఇప్పటి నుంచి మనం ఈమె ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ ఏం చేసుకుంటుంది, వేస్ట్ చేస్తుంది. ఈమె యూజ్ చేసుకుంటుంది. ఇలా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఎవరైనా కొంటారా? కొనరు. ఎందుకంటే ఈమె డల్గా కూర్చుంది. పని చేసే దగ్గరికి వచ్చింది. పని చేసే దగ్గర కాకుండా ఆలోచించి కూర్చుంది. అంటే పని చేసే దగ్గర పని చేయకుండా ఆలోచించి కూర్చుంది. ఈమెమో పని చేసే దగ్గరికి వచ్చి మంచి పని చేస్తుంది. ఎందుకు? మనకు ఒక మాట ఇందాక చెప్పాం కదా, కష్టపడి పని చేసిన వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఈమె ఎందుకు కష్టపడి పని చేస్తుందంటే ఈమె వాళ్ళ పిల్లల్ని ఫీజు కట్టి పెద్ద చేసి వాళ్ళని డాక్టర్ ఇంజనీర్ చేయడానికి ఏమో కష్టపడుతుంది. కానీ ఈమెమో డల్గా కూర్చుంది. నా పిల్లలు ఏమవుతారు చూసుకోండి. కానీ ఈమె వేస్ట్ చేస్తుంది ప్రజెంట్ని. కానీ ఈమె ప్రజెంట్ని వాడుకుంటుంది. దీనివల్ల పిల్లలు మంచిగా చదువుతారు, మంచిగా ఇంజనీర్ డాక్టర్స్ అవుతారు. కాబట్టి కష్టపడితే మనకే పొదువు మేలు. ప్రజెంట్ మనం కష్టపడితే ఫ్యూచర్ దేవుడి చేతిలో ఉంటుంది. ప్రజెంట్ మనం కష్టపడకపోతే అది వేస్ట్ చేసుకుంటాం. ప్రజెంట్ మనం ఇలా కష్టాలు ఉన్నాయి అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఫ్యూచర్ ఉంటుందా? ఉండదు, అస్సలే ఉండదు. అలాగే ఈ వచ్చిన పని కూడా ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇంట్లో ఎవరు పని చేయట్లేదు, ఈమె పని కూడా వేస్ట్ అయిపోతుంది. ఈమె పని ఎవరు పని ఇయ్యరు ఈమెకి, అర్థమైందా? కనుక ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ని ఏం చేసుకోవాలి, వాడుకొని కష్టంతో పని చేసుకుంటే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం నేర్చుకున్నది అది. ఓకేనా? బాయ్.